ఎన్సీఆర్టీస్ చదవడం కూడా ఒక స్ట్రాటజీ. ఎలా అంటే ఫస్ట్ టైం ఇట్స్ లైక్ జనరల్ రీడింగ్, ఏ నోట్స్ చేయరు, ఏ నోటింగ్ చేయరు నోట్స్ లో. ఓకే, ప్లెయిన్ రీడింగ్, సింప్లీ రీడింగ్ ఉంటాయి. నేను ఎన్సీఆర్టీ కంప్లీట్ చేయడానికి 6 months ఎందుకు పట్టిందంటే ఐ డెడ్ 3 levels ఆఫ్ ప్రిపరేషన్ అనమాట ఎన్సీఆర్టీస్ లో. ఫస్ట్ టైం ఐ డెడ్ జనరల్ రీడింగ్, అక్కడ వర్డ్ టు వర్డ్ ఏమున్నాయి ఏంటి అవన్నీ. దెన్ యూ విల్ కమ్ టు అన్ అండర్స్టాండింగ్, ఓ ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఈ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ కావాలి దీనికి, ఈ కాన్సెప్ట్స్ ఇంత టైం పడుతుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి అని. ఆ ఫస్ట్ జనరల్ రీడింగ్ అయిపోయాక సెకండ్ రీడింగ్ లో ఏంటంటే యూ విల్ బి మార్కింగ్ ఇన్ ద సేమ్ నోట్స్, సేమ్ టెక్స్ట్ బుక్. ఎన్సీఆర్టీ బుక్స్ లోనే మార్క్ చేసుకుంటారు, హైలైట్ తోటి హైలైట్ చేసుకుంటారు. ఎందుకంటే క్వశ్చన్స్ చదువుతారు కదా, ఎవ్రీ చాప్టర్ తర్వాత మీ విల్ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే విల్ గో బ్యాక్ టు ద టెక్స్ట్ అండ్ మార్క్ దోస్ కంటెంట్. హైలైటర్ తోటి మీరు మార్క్ చేసుకోవచ్చు ఆ రిలవెంట్ ఆన్సర్. అలా అన్ని ఎన్సీఆర్టీస్ అయిపోతాయి. దెన్ యూ కమ్ టు థర్డ్ కైండ్ ఆఫ్ రివిజన్. థర్డ్ రివిజన్ లో ఏంటంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ రాస్తూ ఉండాలి, ఆన్సర్ రైటింగ్. ఆ ఆన్సర్ రైటింగ్ అక్కడే అలవాటు అవుతుంది. అగైన్ ఈ ఎన్సీఆర్టీస్ చదివి నోట్స్ చేసుకోవడం అలా చేయకూడదు. సిలబస్, యూపీఎస్సీ సిలబస్ ఉంటుంది కదా, యూపీఎస్సీ సిలబస్ లో ఈ కాన్సెప్ట్, ఈ ఎన్సీఆర్టీస్ లో చదివిన కాన్సెప్ట్ కవర్ అయితేనే నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఓకే, సిలబస్ ఇస్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సిలబస్ లో ఉంటేనే యూ హ్యావ్ టు మేక్ నోట్స్. సిలబస్ లో లేకపోతే నోట్స్ చేయకూడదు. సిలబస్ లో లేని టాపిక్స్ చాలా ఉంటాయి, అవన్నిటికీ నోట్స్ చేయకూడదు కదా, టైం వేస్ట్ అవుతుంది. హోల్ లైఫ్ ఈజ్ నాట్ సఫిషియంట్. మనం 6th to 12th ఎన్ని ఇయర్స్? 7 years. 7 years చేయగలమా మనం? 7 years చేసిన ఎక్సర్సైజ్ మనం 1 year 6 months లో చేయగలమా? చేయలేము, చేయకూడదు కూడా. సిలబస్ లో ఏ టాపిక్స్ అయితే కవర్ అయ్యాయో అవే పికప్ చేసుకోవాలి ఎన్సీఆర్టీస్. బట్ ఎన్సీఆర్టీస్ మొత్తం ఒక జనరల్ రీడింగ్ ఎందుకు ఇవ్వమంటాం అంటే ఎవ్రీ సిలబస్ టాపిక్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్. మనం ఏదైనా కాన్సెప్ట్ ఆ ఎన్సీఆర్టీస్ లో చదివితే అన్ని కాన్సెప్ట్స్ అలవాటు అవుతాయి మనకి. ఒక కాన్సెప్ట్ ఇంకో కాన్సెప్ట్ ని కోరిలేట్ చేసుకొని చదవాల్సి వస్తుంది. ఓకే, అందుకే మొత్తం ఒక జనరల్ రీడింగ్ ఇవ్వమనేది దానివల్ల. ఓకే, ఏది ఒక స్టాండర్డ్ కాన్సెప్ట్ అనేది ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఇంటర్ కనెక్టెడ్. అన్ని కాన్సెప్ట్స్ కనెక్ట్ అయ్యే చదవాలి. దెన్ ఓన్లీ యూ అండర్స్టాండ్ దట్ హోల్. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్ మీవి? చెప్పండి, అడగండి. అవును, ఇది ఫస్ట్ టైం స్ట్రాటజీ. ఫస్ట్ టైం ఏంటంటే అదే వెరైటీస్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పాను. 2 subjects, ఇక్కడ పొద్దున 2 మధ్యాహ్నం 2 అని చెప్పాను కదా. సో యూ కెన్, అది మీ కంఫర్ట్ ని బట్టి. జనరల్ గా కొంతమంది ఫస్ట్ టైం రీడింగ్ చేసినప్పుడు క్లాస్ వైజ్ చేశాను. ఫస్ట్ టైం రీడింగ్ చేసినప్పుడు ఎన్సీఆర్టీస్ ఐ వెంట్ త్రూ క్లాస్ వైజ్. ఫస్ట్ 6th standard ఒక లెవెల్ ఆఫ్ వెరీ లేమ్ అండ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. హిస్టరీలో కానీ జాగ్రఫీలో కానీ చిన్న వెరీ లేమ్ అండ్ అండర్స్టాండింగ్, జనరల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అదే క్లాసెస్ వెళ్తుంటే యువర్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరుగుతుంటుంది. ఆ టర్మినాలజీ, కొత్త టర్మినాలజీ వస్తుంటుంది. సో క్లాస్ వైజ్ ఉన్నది అడ్వాంటేజ్ అది. సబ్జెక్ట్ వైజ్ గా కూడా చేస్తారు కొంతమంది. 6th హిస్టరీ తీసుకోండి, ఒక సబ్జెక్ట్ హిస్టరీ తీసుకుంటే 6th హిస్టరీ అవర్ పాస్ట్ 1 2 పార్ట్ లో ఉంటుంది అనుకో. 7th 8th అది కూడా సేమ్ అంతే. మళ్ళీ లెవెల్స్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అండర్స్టాండింగ్ లెవెల్స్, మోర్ డీపర్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ కావాలి యాజ్ యూ ప్రొసీడ్. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కంఫర్ట్. ఎన్సీఆర్టీస్ మనం క్లాస్ వైజ్ చేస్తేనే బెటర్. క్లాస్ వైజ్ చేస్తే బెటర్, ఎందుకంటే విల్ హ్యావ్ దట్ డైవర్సిటీ. పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ అలా చదువుతుంటాం, డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదువుతుంటాం. ఆ వెరైటీ విల్ కమ్ ఓన్లీ వెన్ యూ గో త్రూ క్లాస్ వైజ్. ఓకే, క్లాస్ వైజ్ చేయడం బెటర్. ఎనీవే మనం సబ్జెక్ట్ వైజ్ తర్వాత చేస్తాం, తర్వాత మన ప్రిపరేషన్ అంతా సబ్జెక్ట్ వైజ్. ఓన్లీ ఎన్సీఆర్టీస్ కే ఈ ప్రొవిజన్ ఉంది క్లాస్ వైజ్ చేశారు. బెటర్. నేను చేసింది మాత్రం క్లాస్ వైజ్ గా చేశాను, క్లాస్ వైజ్. ఓకే, ఆఫ్టర్ దాట్ మీ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. ఇప్పుడు లక్ష్మీకాంత్ పాలిటీ ఉంది, లక్ష్మీకాంతే చదువుతారు మళ్ళీ ఒక పాలిటీ కంటే. అగైన్ ఒక సబ్జెక్ట్ కి ఒక స్టాండర్డ్ బుక్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను అంతకుముందు చెప్పాను రిపీటెడ్ రివిజన్ ఎందుకు ఇంపార్టెంట్ అని. ఓకే, రిపీటెడ్ రివిజన్ ఎప్పుడు చేయగలరు మీరు? ఒక సబ్జెక్ట్ కి ఒక బుక్ ఉంటేనే చేయగలరు. ఒక సబ్జెక్ట్ 3-4 బుక్ ఉంటే చేయలేరు మీరు రివిజన్. రివిజన్ చేయాలంటే ఒక సబ్జెక్ట్ ఒకే బుక్ ఉండాలి.
పాలిటీకి ఫర్ యువర్ లైఫ్ లాంగ్ మీ ప్రిపరేషన్ ఉన్నంత వరకు మీరు లక్ష్మీకాంతే వాడాలి, ఇంకో బుక్ మార్చుకోవడం. ఒకవేళ డిడి బస్సు తీసుకున్నారనుకోండి, డిడి బస్సుగా వాడాలి, ఇంకో బుక్ షిఫ్ట్ అవ్వకూడదు. ఓకే, దట్ షుడ్ బి ద స్ట్రాటజీ. అప్పుడే మీరు ఆ టైం లిమిట్ లో మీరు సిలబస్ కంప్లీట్ చేయగలరు, రివిజన్ చేసుకోగలరు. ఒక స్టాండర్డ్ బుక్ అనేది మీకు అంటూ ఒకటి ఉంటుంది. ఓకే, ఒక సబ్జెక్ట్ కి ఎప్పుడు 2-3 బుక్స్ ఫాలో అవ్వకండి, ఒక సబ్జెక్ట్ కి ఒకే బుక్. దట్ షుడ్ బి ద స్ట్రాటజీ. ఓకే, ఇంకా ఇంకేమన్నా? సిలబస్ చూసుకొనే చదవాలి, టాపిక్ కవర్ అయ్యి ఆ చాప్టర్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు సిలబస్, ఇప్పుడు మీరు అంటే మనం ఇప్పుడు ఆ లక్ష్మీకాంత్ తీసుకోండి, పాలిటీ బుక్ కూడా అలాగే డిజైన్ చేశారు. ఎలా అంటే ఎగ్జామినేషన్ సిలబస్ ఓరియంటెడ్ గానే ఆ బుక్ ని డిజైన్ చేశారు. ఇట్ వెంట్ త్రూ సో మెనీ రివిజన్స్. ఓకే, ఒక డేలో అంటే 1 year 2 years లో కంప్లీట్ చేసింది కాదు. ఇట్ వెంట్ త్రూ సో మెనీ రివిజన్స్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారుతూ, ఎగ్జామినేషన్ సిలబస్ మారుతున్న కొద్దీ ఆ బుక్ కూడా ఇంప్రూవైజ్ చేశారు బుక్ ని. ఓకే, జనరల్ గా ఏంటంటే అది అయిపోద్ది, బుక్ మొత్తం అయిపోద్ది, మీ జనరల్ గా సిలబస్ మొత్తం కవర్ అయినట్టే అందులో. సో కొంత టైం తెలుస్తుంటది, ఇది అయిపోయింది, చాప్టర్స్ అయిపోయాయి అంటే ఆల్రెడీ బుక్ అయిపోతున్నట్టే అని అనిపిస్తుంది. సో అట్ ద ఇయర్ 1 year తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఆల్రెడీ బుక్ అయిపోయింది అనేసి. సో అందుకే అంటే ఇంత వాస్ట్ సిలబస్, ఇంత వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉండబట్టే దిస్ ఎగ్జామ్ డిమాండ్స్ మోర్ టైం. మనం లాంగర్ అవర్స్, 3 hours అని ఎందుకు చెప్తున్నాను, ఒక స్లాట్ 3 hours 2 hours అని ఎందుకు చెప్తున్నానంటే ఇట్ డిమాండ్స్ మోర్ టైం. మనం అంటే మన రీడింగ్ స్పీడ్ ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటాం. కొంతమంది 10 minutes లో ఒక 2-3 pages కంప్లీట్ చేసేస్తారు. డిపెండ్స్. అంటే ఫస్ట్ టైం ఇప్పుడు ఎన్సీఆర్టీ చదవడానికి 6 months పట్టిందని చెప్పాను, ఇంకొక కొంతమందికి 3 months లోనే అయిపోవచ్చు. డిపెండ్స్ అనమాట, మన రీడింగ్ స్కిల్స్ ని బట్టి, మన ప్రీవియస్ అండర్స్టాండింగ్ బట్టి, మన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ బట్టి. ఇప్పుడు మనం 10th standard వరకు మనం అందరం జనరల్ సబ్జెక్ట్స్ చదువుతాం, తర్వాత షిఫ్టింగ్ టు యువర్ స్ట్రీమ్స్, రెస్పెక్టివ్ స్ట్రీమ్స్. కొంతమంది లైఫ్ సైన్సెస్, కొంతమంది ఇంజనీరింగ్, ఎంపీసీ, అలా స్ట్రీమ్స్ షిఫ్ట్ అయిపోతుంటాం. తర్వాత ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ ఇంకా నారో డౌన్ అయిపోతుంది. సో ఈ జనరల్ కాన్సెప్ట్స్ మీద అంత మనకంత స్కోప్ ఉండదు, అంటే మన పట్టు ఉండదు అంతగా. సో యూ హావ్ టు గో బ్యాక్ అగైన్, గో బ్యాక్ టు యువర్ రూట్స్, మన బేసిక్స్, బ్యాక్ టు బేసిక్స్ అంటారు కదా. సో కొంతమందికి అలా టైం పడుతుంది, మళ్ళీ ఓల్డ్ కాన్సెప్ట్స్ రివైజ్ మళ్ళీ తీసుకుంటే కొంత టైం పడుతుంది. అలా కాదు, కొంతమంది ఆర్ట్స్ లోనే కంటిన్యూ అవుతూ ఉంటారు, హిస్టరీ, జోగ్రఫీ, ఇవన్నీ జనరల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, ఇవన్నీ వాళ్ళకి కొంచెం రిలేటివ్లీ ఈజీగా అనిపిస్తుంది. అంటే ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చదువుతూనే ఉంటారు అవే సేమ్ కాన్సెప్ట్స్. ఓకే, డిపెండ్స్ ఆన్ యువర్ ఇండివిజువల్ బ్యాక్గ్రౌండ్స్, యువర్ ఇండివిజువల్ పర్సనాలిటీ. ఓకే, సో ఇట్ డిమాండ్స్ మోర్ అవర్స్, చాలా ఎక్కువ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఓకే, యూ షుడ్ బి రెడీ. అదే మైండ్ సెట్ గురించి చెప్పాను ఫస్ట్ టైం చెప్పినప్పుడు. యూ షుడ్ బి ఏబుల్ టు సిట్ ఫర్ లాంగర్ అవర్స్. You should commit yourself for studying for more time. Okay. Test you should start once you feel that you have sufficiently covered the entire syllabus. ఎందులో ఫైనల్ టెస్ట్ గురించి నేను చెప్పేది, ఇనీషియల్ టెస్ట్. టెస్టింగ్ అంటే ఒక క్వశ్చన్ కూడా టెస్ట్ చేసుకోవడం కూడా టెస్టింగ్ అంట. That you should do immediately after covering your chapters. Indian judiciary అనే కాన్సెప్ట్ ఒక చాప్టర్ కవర్ చేశాక యూ షుడ్ టెస్ట్ యువర్ సెల్ఫ్ ఆల్ ద జుడిషియల్ కాన్సెప్ట్స్. ఇండియన్ జుడిషియల్ స్ట్రక్చర్స్ ఏంటి, సిస్టమ్స్ ఏమున్నాయి, ఫంక్షన్స్ ఏమున్నాయి, అవన్నీ యూ షుడ్ ఇట్ సెల్ఫ్ యూ హావ్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, చాప్టర్ కవర్ అయ్యాక టెస్ట్ చేసుకో. ఫైనల్ టెస్ట్లు ఉంటాయి కదా, 20 questions టెస్ట్లు, that you should have you should get complete your syllabus at least once. మొత్తం ఒక సిలబస్ అంతా ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయి ఉంటేనే ఫుల్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఓకే, బట్ అదర్వైజ్
ఒక చాప్టర్, ఒక కాన్సెప్ట్ చదివాక ఇమీడియట్లీ యూ టెస్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, అగైన్ చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి హౌ టు టెస్ట్ యువర్ సెల్ఫ్. మతలబ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదొక స్ట్రాటజీ. ఎన్సీఆర్టీస్ అయిపోయి ఒక చాప్టర్ అయిపోయాక దాని వెనక క్వశ్చన్స్ ఇస్తాడు, చాప్టర్ వైజ్ క్వశ్చన్స్, అదొక స్ట్రాటజీ. ఓకే, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఏదైనా ఇన్స్టిట్యూట్ లో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తారు, అలాంటి ఆ టెస్ట్లు కూడా యూ కెన్ ట్రై. టెస్టింగ్ షుడ్ బి థరో అనమాట. ఎవ్రీ డే యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్. ఆ మ్యాగ్నిట్యూడ్ డిఫర్ అవుతుంది, ఆ క్వాంటిటీ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ ఎవ్రీ కాన్సెప్ట్ చదివాక యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్. అండ్ టెస్ట్ అయిపోయాక మీరు దాన్ని అనలైజ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ కరెక్టివ్ మెజర్స్. ఓకే, సెల్ఫ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ సెల్ఫ్ ప్రిపరేషన్ అంటే ఇట్స్ లైక్ మిస్వామర్ అనమాట. సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది ఉండదు. సెల్ఫ్ ప్రిపరేషన్ అంటే ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా మీరు అనేది, అంతే కదా. ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా, బయట ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా మనంతలో మనమే ప్రిపరేషన్, అది సెల్ఫ్ ప్రిపరేషన్ అండి. జనరల్గా చాలా మంది చేస్తుంటారు ఇది, చాలా మంది చేశారు, చాలా మంది క్లియర్ చేశారు కూడా. బట్ అగైన్ ఆ లెవెల్స్ ఆఫ్ కమిట్మెంట్, ఆ లెవెల్స్ ఆఫ్ డిసిప్లిన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉండాలి ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఓకే, ఇట్ టేక్స్ మోర్ ఎఫర్ట్ కదా. మనం ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఎవరైనా గైడ్ చేస్తున్నారంటే అదొక మేబీ కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటారు, అదొక అడ్వాంటేజ్. సెల్ఫ్ ప్రిపరేషన్ లో ఏముంటది, అదే మీరు ఇంట్లో కూర్చొని మీరు ఒకరే చేయరు. అది కూడా ఆన్లైన్ లో చాలా ఫ్రీ ఫోరమ్స్ ఉంటాయి, ఆన్లైన్ ఫ్రీ ఫోరమ్స్ చాలా ఉంటాయి, చాలా ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ ఇప్పుడు ఓపెన్ మార్కెట్ లో దొరుకుతున్నాయి, వాటితో కూడా మీరు చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు ఏఐ టూల్స్ ఉన్నాయి, చాట్ జీపీటీ, జెమినై, కోపైలట్, మీకు ఏం అడిగితే అది చెప్తుంటది, ఎలా కావాలంటే అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఎగ్జాంపుల్స్ ఏమంటే ఇస్తుంది, ఇది అర్థం కాలేదు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయి, లేమన్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అలా కూడా చేస్తుంది, అది కూడా సెల్ఫ్ ప్రిపరేషన్. సో నేను డిఫరెన్స్ ఒక్కటే, లెవెల్స్ ఆఫ్ కమిట్మెంట్. మనం ఆ కమిట్మెంట్ లెవెల్స్ ఉంటాయి, నేను ఒక్కడిని చేయగలను అని అంటే కెన్ ఆల్వేస్ గో ఫర్ సెల్ఫ్ ప్రిపరేషన్. ఏ ఇన్స్టిట్యూట్ గడప ఎక్కర్లేదు. ఓకే, అదే మీరు ఆ కమిట్మెంట్, ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయగలుగుతానంటే యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ ప్రిపరేషన్. ఇంకా అడగండి మీరు. ఎకానమీ అగైన్ అమ్మా, యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీస్. అండర్స్టాండింగ్ ఇండియన్ ఎకానమీ, అండర్స్టాండింగ్ ఎకనామిక్ కాన్సెప్ట్స్, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి. బేసిక్స్ చాలా. ఎకానమీ అనేది కాన్సెప్ట్స్. యూపీఎస్సీలో ఉండేది కూడా ఎకనామిక్స్ కాదు, ప్యూర్ ఎకనామిక్స్ కాదు, ఇట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్. సిలబస్ లో మీరు చూసినట్లయితే ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని ఉంటాం, ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకానమీ, ఎకనామిక్స్ వేరు, ఎకనామీ వేరు, తెలుసు కదా. గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ ఉన్నారా. అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ ఇట్స్ మోర్ రిలేటెడ్ టు లైఫ్. ఓకే, people's life rather than concepts, pure economics concepts. Okay, economy presents, it's more of a developmental concepts. Economic development మీ ఫస్ట్ ఫౌండేషన్ ఏంటంటే ఎన్సీఆర్టీస్. ఎన్సీఆర్టీస్ లో కూడా 11th 12th స్టాండర్డ్స్ లో ఎన్సీఆర్టీస్ ఎకానమీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. బట్ 6th to 10th లో కూడా చాలా వరకు హిస్టరీలో ఎకనామిక్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి, జాగ్రఫీలో ఎకనామిక్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. ఓకే, ఎకానమిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ క్వాలిటేటివ్ థింగ్. ఇప్పుడు మనం క్రాప్స్ బాగా పండాయి, ఎలా పండాయి, బెటర్ మాన్సూన్ ఉంటేనే కదా క్రాప్స్ బాగా మంచి అవుట్కమ్ వచ్చాయి. ఓకే, ఆ మాన్సూన్, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎక్కడ కవర్ అవుతాయి, జాగ్రఫీలో కవర్ అవుతాయి. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఇట్స్ లైక్ అ రిలేటెడ్ కాన్సెప్ట్.
జాగ్రఫీ కాన్సెప్ట్స్ వస్తాయి, వస్తాయి, కల్చరల్ కాన్సెప్ట్స్ వస్తాయి, హిస్టరీ, పాస్ట్ హిస్టరీ, ప్రీవియస్ ట్రెండ్స్ అవి కవర్ అవుతాయి. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మీరు 6 to 10 ఎన్సీఆర్టీస్ లో ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి. బట్ ప్యూర్ గా ఒక టెక్స్ట్ బుక్ ఫామ్ లో కావాలంటే 11th and 12th స్టాండర్డ్స్ లో ఉంటాయి. ఓకే, ఇంకా చెప్పండి. ఎకానమీ బేసిక్ బేసిక్ కాన్సెప్ట్స్ అక్కడ కవర్ అవుతాయి. నెక్స్ట్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏంటి? రమేష్ సింగ్ ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, రమేష్ సింగ్ మీరు వినే ఉంటారు. ఐ యూస్ టు ఫాలో రమేష్ సింగ్. ఆ టెక్స్ట్ బుక్ లో యూ విల్ గెట్ ఈవెన్ మోర్ కాన్సెప్ట్స్, మోర్ క్లియర్. ఓకే, అండ్ ఆల్సో స్టాండర్డ్ పర్టికులర్ స్టాండర్డ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, బడ్జెట్, ఓకే, ఎకనామిక్ సర్వే, ఇవన్నీ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఇందు నుంచి కూడా మీకు మెయిన్స్ లో క్వశ్చన్స్ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఎన్సీఆర్టీస్, స్టాండర్డ్ బుక్స్, అండ్ థర్డ్ ఇస్ గవర్నమెంట్ వెబ్సైట్స్, గవర్నమెంట్ డాక్యుమెంట్స్. ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ చాలా కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. ఎకనామిక్ సర్వే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ కి ముందు ఒక ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్, తెలిసే ఉంటారు కదా మీ అందరికి. ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశాక బడ్జెట్ రిలీజ్ అవుతుంది. ఓకే, సో బడ్జెట్ అనాలిసిస్ ఇదంతా ఇట్స్ లైక్ డైనమిక్ పార్ట్. ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామీ ఇదంతా డైనమిక్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ యూ హావ్ టు అప్డేట్ యువర్ ఫిగర్స్, అప్డేట్ యువర్ ఓకే ట్రెండ్స్. ట్రెండ్స్ ఏమేమి ఉన్నాయి, న్యూ ట్రెండ్స్ ఏమి ఉన్నాయి. ఓకే, ఇంకా ఇంకా సబ్జెక్ట్ ఇంకా ఏమైనా సబ్జెక్ట్స్ వైజ్ గా ఇంకా జనరల్ డౌట్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్సో ఇట్స్ ప్యూర్లీ డైనమిక్ అన్నమాట. కరెంట్ అఫైర్స్ లో కరెంట్ అఫైర్స్ ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్లీ కంపైలేషన్ చదవండి. ఎవ్రీ మంత్ ఒక ఇన్స్టిట్యూట్ తీసుకోండి, ఇన్స్టిట్యూట్ మంత్లీ కంపైలేషన్ చదవండి. అదర్వైజ్ మామూలు ఆర్ట్స్ స్టూడెంట్స్ అయితే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. బట్ యూపీఎస్సీలో అడిగే సైన్స్ ఇట్స్ వెరీ బేసిక్ అప్లైడ్ సైన్స్. కోర్ కాన్సెప్ట్స్ అనేవి అడగట్లేదు వాళ్ళు కూడా, అప్లికేషన్స్ ఓరియంటెడ్. అది మోస్ట్లీ కవర్డ్ ఇన్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఇప్పుడు జీన్ ఎడిటింగ్ తీసుకోండి. జీన్ ఎడిటింగ్ చాలా డేస్ న్యూస్ లో ఉండలేదు. నోబెల్ ప్రైజ్ డిక్లేర్ చేశారు ఒక ఇయర్. సో దట్స్ హౌ ఇట్ వాస్ కంటిన్యూస్లీ ఇన్ ద న్యూస్. సో జీన్ ఎడిటింగ్ కాన్సెప్ట్ మీరు జీన్ ఎడిటింగ్ కాన్సెప్ట్ తీసుకుంటే అదంతా కవర్ చేయాలి. కవర్ చేస్తే విల్ గెట్ సో మెనీ థింగ్స్. అవే అడుగుతున్నారు ఎగ్జామ్ లో కూడా. సో ట్రెండింగ్ టాపిక్స్ ఏంటి అనేది కూడా యూ విల్ కమ్ టు నో ఇన్ దట్ మంత్లీ కంపైలేషన్. న్యూస్ పేపర్ చదివితే కూడా మీకు న్యూస్ లో ఏమేమి ఉన్నాయి అవి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పేజ్ ఉంటుంది న్యూస్ పేపర్స్. ఓకే, ఆర్టికల్స్ ఉన్నాయి. క్రిస్పర్ క్యాస్ లైన్ మీద 2-3 years క్వశ్చన్స్ అడిగారు. ఎవ్రీ మంత్ దెర్ వర్ సో మెనీ ఆర్టికల్స్ అబౌట్ జీన్ ఎడిటింగ్. 2021-22 ఆ టైంలో 2020లోనే ఎప్పుడో అదే డిక్లేర్డ్ నోబెల్ ప్రైజ్ జీన్ ఎడిటింగ్ కాన్సెప్ట్. సో మోస్ట్లీ డైనమిక్ అన్నమాట సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, మీరు 6 to 10 జనరల్ కాన్సెప్ట్స్ చదువుతారు ఎలాగో ఎన్సీఆర్టీస్. సైన్స్ కొంతమంది చదువుతారు, కొంతమంది చదవరు. సైన్స్ కోసం ఎస్ఎన్టీ, బికాస్ మోస్ట్లీ మీరు అవుట్పుట్ అంటే మీరు రేషియో తీసుకోండి, ఇన్పుట్ టు అవుట్పుట్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. మీరు ఎన్సీఆర్టీస్ కవర్ చేయక్కర్లేదు. మీరు మంత్లీ కంపైలేషన్ జనరల్ సైన్స్ టాపిక్స్ చదువుతుంటే సరే, దట్ ఈస్ ఇనఫ్. ఓకే, టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ ట్రాక్ చేస్తూ ఉండాలి ఎస్ఎన్టీకి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి. ఓకే, ఇంకా GS4 పేపర్ ఎథిక్స్. ఓకే, ఎథిక్స్ చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే, ఫస్ట్ లో మీకు చెప్పాను కమిట్మెంట్ ఓరియంటేషన్ గురించి. అడ్మినిస్ట్రేటివ్ మైండ్ సెట్, ఆ ఎథికల్ మైండ్ సెట్ ఉండాలి, కమిట్మెంట్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉండాలి ఎథిక్స్ పేపర్ కి. అంటే క్లియర్ డిస్టింక్షన్ ఉండాలి, ఎస్ ఆర్ నో, ఇది చెయ్యొచ్చా ఇది చేయకూడదా, వాట్ ఈస్ ఎథికల్, వాట్ ఈస్ అన్ఎథికల్. ఓకే, క్లియర్ డెసిసివ్ మైండ్ సెట్ ఉండాలి ఎథిక్స్ ప్రిపేర్ అవ్వాలి. అగైన్ సిలబస్. ఓకే, సిలబస్ తర్వాత ఏంటి, ఒక స్టాండర్డ్ నోట్స్,
ఇన్స్టిట్యూట్ నోట్స్ అవి ఉండవచ్చు, లేకపోతే సెల్ఫ్ ప్రిపేర్డ్ నోట్స్ అవి అవ్వచ్చు. ఓకే, టాపర్స్ నోట్స్ అని అవ్వచ్చు. ఇప్పుడు చాలా మంది టాపర్స్ నోట్స్ దొరుకుతున్నాయి బయట. వై కాంట్ యూ పికప్ వన్ నోట్స్? వాళ్ళు ఆల్రెడీ చాలా సో మచ్ ఆఫ్ వర్క్ చేసి ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంటారు నోట్స్. యూ టేక్ దట్ అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ మీరు తీసుకోండి. ఆ పికప్ వన్ నోట్స్, ఫాలో దట్ నోట్స్. ఓకే, అగైన్ ఆ ఎథికల్ మైండ్ సెట్, ఏది ఎథికల్ ఏది అనెథికల్, క్లియర్ గా ఆ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. అది ఎప్పుడు డెవలప్? ఎథిక్స్ 4 పేపర్ ఏంటంటే, పేపర్ GS4 ఇట్స్ లైక్ కల్మినేషన్ ఆఫ్ ఆల్. అంటే మనం ఈ ప్రిపరేషన్ చేస్తుంటే అది సపరేట్ సబ్జెక్ట్ చూస్తారు కొంతమంది, బట్ ఆ ఎథికల్ మైండ్ సెట్ ఎలా డెవలప్ అవుతుందంటే ఈ ప్రిపరేషన్ ఫేజ్ లోనే మీకు చాలా డెవలప్ అవుతుంది. అంతకుముందు ఎథిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ అది అనేది లేదు. అది అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు అసలు తెలియదు కూడా ఎవరికి ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది అనేసి. తర్వాత స్లోలీ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్, యూ అండర్స్టాండ్ ద పీపుల్స్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు సొసైటీలో సోషల్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ఇలాంటివి. ఇప్పుడు చాలా అనెథికల్ ప్రాక్టీసెస్ ఉంటాయి, ఇప్పుడు డౌరీ సిస్టమ్ కానీ, ఓకే, ఫీమేల్ ఇన్ఫెంటిసైడ్, ఇవన్నీ ఎథికల్ అనెథికల్ కాన్సెప్ట్స్ అన్ని, ఈ ఇష్యూస్ అన్ని చూశాక యూ విల్ డెవలప్ ఎ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అన్న. ఆ ఎథికల్ మైండ్ సెట్ అలాగే డెవలప్ అవుతుంది. ప్రిపరేషన్ లో కూడా యూ విల్ సీ దట్ చేంజ్. ఓకే, కరప్షన్, ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్ని చదువుతుంటారు కాబట్టి దెన్ యూ విల్ డెవలప్ దిస్ ఓరియంటేషన్. ఈ ఓరియంటేషన్ డెవలప్ చేసినప్పుడు యూ విల్ ఆల్సో డెవలప్ దట్ ఎథికల్ మైండ్ సెట్. ఏది ఎథికల్ ఏది అనెథికల్ అనే డిస్టింక్షన్ మీరు చేయగలుగుతారు. ఓకే, ఇట్స్ లైక్ ఇట్ షుడ్ బి లైక్ అ హోల్. అది ఒక సపరేట్ ఎంటిటీ లాగా చూడకూడదు. ఇట్ షుడ్ బి ద పార్ట్ ఆఫ్ యువర్ ఓవరాల్ ప్రిపరేషన్, బట్ విత్ లిటిల్ డిఫరెంట్ స్ట్రాటజీ. పేపర్ ఒక డిఫరెంట్ పేపర్ కదా, ఎందుకంటే అది టోటల్ గా మొత్తం ఎథిక్స్ అనేది ఒక పేపర్ గా కంపైల్ చేసి ఇచ్చారు. సో దట్ విల్ హ్యావ్ ఎ లిటిల్ డిఫరెంట్ స్ట్రాటజీ. అగైన్ నోట్స్ సిలబస్, నోట్స్, టెస్ట్, అనలైజ్. ఓకే, దట్ షుడ్ బి ద స్ట్రాటజీ. నోట్స్ ప్రిపేర్ చేయాలి. నేను కూడా ఒక కాన్సెప్ట్ కి ఒక పేజ్ నోట్స్ ప్రిపేర్ చేస్తాను ఎథిక్స్ కి. దట్ జనరలీ పీపుల్ ఫాలో వన్ కాన్సెప్ట్, 1 పేజ్. ఓకే, సమ్ 40 to 45 పేజెస్ వస్తుంది ఎథిక్స్ నోట్స్ ఇఫ్ యూ ఫాలో దట్ స్ట్రాటజీ. ఒక కాన్సెప్ట్ ఒక పేజ్ లో అందులోనే వచ్చేస్తుంది టోటల్. మీరు హెల్ప్ కూడా ChatGPT హెల్ప్ తీసుకోవచ్చు, జనరేటివ్ AI కూడా హెల్ప్ తీసుకోవచ్చు. దెన్ యువర్ ప్రిపరేషన్ విల్ బి వెరీ ఈజీ. నోట్స్ మేకింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఇంకా ఆప్షనల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆప్షనల్ చూస్ చేసుకోవడం నేను ఆల్రెడీ చెప్పాను, కవర్ చేసింది. అగైన్ ఇట్ డిపెండ్స్. మీరు ఈ ఎక్సర్సైజ్ చేయాలి అంటే ముందు సిలబస్ చూడటము, సిలబస్ చూసాక తర్వాత మీ ఇంట్రెస్ట్ ఏమున్నాయి, మీ బ్యాక్గ్రౌండ్ ఏమున్నాయి, ఆప్షన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, అవన్నీ చూస్ చేసుకొని గో ఫర్ ప్రిఫర్డ్ ఆప్షన్. రైట్? ఇంకా ఆన్లైన్ లో ఏమో క్వశ్చన్స్ అడిగినట్టున్నారు. సార్ చెప్పండి. ఇది ఇప్పుడు యూపీఎస్సీలో ఆప్షనల్ అంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా అంట సార్ కొంతమంది. ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటంటే మనం ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలన్నమాట. ఇట్స్ లైక్ ఆప్షనల్. ఆప్షనల్ అంటే ఇట్స్ అ మస్ట్. మనం ఒక సెట్ ఆఫ్ ఒక 20 to 28 సబ్జెక్ట్స్ ఇస్తారనమాట యూపీఎస్సీలో. ఆ సబ్జెక్ట్స్ ని ఒక సబ్జెక్ట్ మనం చూస్ చేసుకోవాలి. ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ సిలబస్ యూపీఎస్సీ నోటిఫికేషన్ లో ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు తెలుగు, హిందీ ఇవేంటంటే ఇండియన్ లాంగ్వేజెస్ అన్నమాట. ఈ ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు. మీరు తెలుగు లిటరేచర్ ఆప్షనల్ అనమాట. ఇది కొంచెం డెప్త్ లో ఉంటుంది, ఇన్ డెప్త్ లో ఉంటుంది. సో తెలుగు లిటరేచర్ అనుకోండి, మీరు తెలుగు అనేది ఇన్ డెప్త్ గా చదవాల్సి వస్తుంది. సో మీరు ఒక విధంగా మీరు సిలబస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటంటే. మీకు లేటెస్ట్ నోటిఫికేషన్ 2026 లో యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆల్రెడీ.
ఆ నోటిఫికేషన్ చూసినట్టయితే మీకు అందులో చాలా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లిటరేచర్. ఇవేంటంటే లిటరేచర్ అనమాట. ఇండియన్ లాంగ్వేజెస్ అనేది లిటరేచర్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఆప్షనల్ ఏంటంటే ఒక పీజీ లెవెల్ ఆఫ్ సిలబస్ ఉంటుంది, అబోవ్ యూజీ బిలో పీజీ లెవెల్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. ఓకే, కొంచెం మోర్ స్పెషలైజ్డ్ గా చదవాల్సి వస్తుంది ఈ ఆప్షనల్ సబ్జెక్ట్. ఈ ఎగ్జామ్ చదవాలనుకున్న వాళ్ళు ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి కంపల్సరీ. అది డిపెండ్స్ అగైన్, మీకు ఇంతకుముందు చెప్పినట్టు మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ చూస్ చేసుకోవచ్చు. అందులో ఉండాలి, యూపీఎస్సీ ఇచ్చిన లిస్ట్ లో ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు తను చెప్పినట్టు, ఒక అమ్మాయి చెప్పినట్టు స్టాటిస్టిక్స్ లో చేశారు తను బిఎస్సి స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది యూపీఎస్సీ ఆప్షనల్స్. కానీ షీ కెన్ గో ఫర్ స్టాటిస్టిక్స్ యాజ్ హర్ ఆప్షనల్. ఈ ఆప్షనల్ 2 పేపర్స్ ఉంటాయి మెయిన్స్ లో, 250 పేపర్ 1 పేపర్ 2, 2 పేపర్స్ ఉంటాయి ఆప్షన్ మెయిన్స్. 2 పేపర్స్ ఇస్ అ మస్ట్, కౌంట్ అవుతాయి స్కోర్స్. ఓకే సార్, ఇప్పుడు ఇది ఓసీ క్యాస్ట్ కి ఐఏఎస్ ప్రిపేర్ అవ్వచ్చా? అవ్వచ్చండి. ఈ ఎగ్జామ్ అన్నది అందరికి. ఈ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్, క్రీడ్, జెండర్, దిస్ ఎగ్జామ్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్. కానీ బట్ ఒక చిన్న రిక్వైర్మెంట్ ఏంటంటే వన్ షుడ్ హ్యావ్ ఎ డిగ్రీ. ఏదైనా డిగ్రీ ఉండాలి. ఒక డిగ్రీ అనేది ఒక మినిమం క్వాలిఫికేషన్ పెట్టారు. అండ్ ఆల్సో ఏజ్ ఇలాంటి క్వాలిఫికేషన్ ఉంది తప్ప కాస్ట్, రిలీజియన్ ఇలాంటి ఏ డిస్టింక్షన్ లేదు. ఈ ఎగ్జామ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్, ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, ఎనీ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ, ఎనీ కైండ్ ఆఫ్ పీపుల్. ఓకే, దిస్ ఎగ్జామ్ ఈజ్ లైక్ ఓపెన్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్యూటీ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్. మీరు ఏ స్ట్రీమ్ లో గ్రాడ్యుయేషన్ చేయండి, ఏదైనా చేయండి, బట్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ మినిమం డిగ్రీ from a recognized university. That is the only qualification, along with age. You should be attaining 21 years. Okay, 21 years age ఉండాలి, ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. ఈ 2 క్వాలిఫికేషన్ తప్ప ఇంకేమీ లేవండి యూపీఎస్సీ. దిస్ ఎగ్జామ్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. సార్, ఇప్పుడు మనం మెయిన్స్ లో ఆప్షనల్స్ ఉంటుంది కదా సార్, ఆప్షనల్స్ సెలెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్ మెయిన్ సబ్జెక్ట్స్ లోకి పోవచ్చా? ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోకుండా చేయొచ్చు. ఆప్షనల్ ఇప్పుడు మెయిన్స్ జనరల్ స్టడీస్ కోచింగ్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఆప్షనల్ చూస్ చేసుకోకుండా మీరు చేయొచ్చు, ఎందుకంటే ఆప్షనల్ సిలబస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా. కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాక ఆప్షనల్ స్టార్ట్ చేస్తుంటారు ప్రిపరేషన్. బట్ మీరు ఎగ్జామ్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మీరు ఒక ఆప్షనల్ ఇవ్వాల్సి వస్తుంది కదా. అప్పుడు మీరు ఎగ్జామ్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు డిసైడ్ అవ్వాలి అప్పటికి, ఎందుకంటే మీరు ఎగ్జామ్ అప్లికేషన్ లో పెట్టాల్సి వస్తుంది మీరు ఏ ఆప్షన్ తీసుకుంటున్నారు అనేది. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు అంటే సెలెక్ట్ చేసుకోక్కర్లేదు, తర్వాత మెల్లగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్. బట్ ఎగ్జామినేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం మీరు డిసైడ్ అయ్యి ఉండాలి ఏ ఆప్షన్ తీసుకుంటున్నారు అనేది, సో దట్ యూ కెన్ అప్లై ఫర్ దట్ పర్టికులర్ ఆప్షన్. లేకపోతే మీరు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో స్టార్ట్ చేసినప్పుడు మీ ప్రిపరేషన్ జర్నీ మీరు ఆప్షన్ సబ్జెక్ట్ అప్పుడే చూస్ చేసుకోక్కర్లేదు. కొంత లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అండర్స్టాండింగ్ వచ్చాక కూడా మీరు ఆప్షనల్ చూస్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఒక డౌట్ సార్, ఇప్పుడు మనం ఐఏఎస్ కోచింగ్ తీసుకొని అక్కడ పేరెంటింగ్ సపోర్ట్ లేదంటారు ఒక్కొక్కసారి. ఇప్పుడు హైదరాబాద్ లో వచ్చినాక మంచి మంచి కోచింగ్ సెంటర్ ఉంటుంది, కానీ అక్కడ మంచి అంటే మంచి ఫ్యాకల్టీ కూడా ఉంటది. లేకపోతే సెల్ఫ్ స్టడీ ఏది బెస్ట్ సార్? మీరు అంటే ప్రిపరేషన్ అంటే ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ సపోర్ట్ లేకుండా కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. సెల్ఫ్ ప్రిపరేషన్, అదే ఇంతకు ముందు చెప్పినట్టు యూ కెన్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. బట్ కొంత సోర్సెస్ ఉండాలి, కొన్ని సోర్సెస్ ఉండాలి. యూ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు ఇంటర్నెట్ ఉండాలి. కొన్ని బుక్స్ మీరు అఫోర్డ్ చేసేటట్టు ఉండాలి. ఆ కొంత అఫోర్డబిలిటీ అయితే ఉండాలి, ఉండకుండా ప్రిపరేషన్ చేయలేము.
సో ఈ మధ్య ఏంటంటే గవర్నమెంట్ కూడా చాలా వరకు ఇన్స్టిట్యూట్స్, బీసీ స్టడీ సర్కిల్స్, ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్, యూనివర్సిటీలో కూడా చాలా ఫోరమ్స్, ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాయి. అవి కూడా ఎక్స్ప్లోర్ చేసే అవకాశం కూడా ఉంది మీకు. అంటే మీరు అఫోర్డ్ చేయలేరు, కోచింగ్ అఫోర్డ్ చేయలేరు అంటే బయట కూడా చాలా ఫ్రీ ఆన్లైన్ ఆర్గనైజేషన్స్ కూడా మీకు ఫ్రీ కోచింగ్ ప్రొవైడ్ చేస్తుంది యూపీఎస్సీ. కొన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా కోచింగ్ ఇస్తున్నారు. కొన్ని చిన్న టెస్ట్ పెట్టి కొంతమందిని తీసుకుంటున్నారు నాన్ ప్రాఫిట్ బేస్డ్. సో అలా కూడా మీరు ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ ఎగ్జామ్స్ ఓన్లీ కోచింగ్ తీసుకున్న వాళ్ళే క్లియర్ చేస్తారని ఏం లేదు. ఏ సపోర్ట్ లేకుండా సెల్ఫ్ స్టడీ చేసిన వాళ్ళు కూడా చాలా మంది క్లియర్ చేసిన వాళ్ళు. ఓకే సార్, ఇప్పుడు మనం ఒకవేళ సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తే మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు సార్. మళ్ళీ వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఏంటిదంటే వాళ్ళకి యూట్యూబ్ లో చూస్తే అన్ని వీడియోస్ కనపడతాయి, కానీ ఏది సెలెక్ట్ చేసుకోవాలనో అదే అర్థమవుతలేదు దానికి. అదే దానికి ఆ సెలక్షన్ లోనే ఇంపార్టెంట్ ఏంటంటే, అదే నేను ఇంతకుముందు చెప్పాను, ఒక సబ్జెక్ట్ కి ఒకే సోర్స్ అనేది. ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఒక సబ్జెక్ట్ కి ఒకే సోర్స్ తీసుకోవాలి. మీరు ఒక ఇన్స్టిట్యూట్ తీసుకున్నారనుకోండి, ఒక సబ్జెక్ట్ కి అదే ఇన్స్టిట్యూట్ వీడియోస్ ఫాలో అవ్వండి, ఇంకొక ఇన్స్టిట్యూట్ కి వెళ్ళొద్దు. ఒక సబ్జెక్ట్ కి ఒకే టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. ఓకే, అలా మీకు కన్సిస్టెన్సీ డెవలప్ అవుతుంది. ఒక సబ్జెక్టు ఒకే సోర్స్, అలా మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేయొచ్చు. ఇంకా అడగండి ఇంకేమన్నా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిలబస్, అడ్మినిస్ట్రేషన్ ఇస్ లైక్ అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీ డే. మనం గవర్నమెంట్ ఏదైతే డెసిషన్స్ తీసుకుందో దట్స్ ఆల్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు జనరల్ స్టడీస్ లో తీసుకోండి, జనరల్ స్టడీస్ సిలబస్ అందులోనే ఉంటాయి. ఇప్పుడు ఆర్టీఐ, ఇప్పుడు ఓకే, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇవన్నీ జనరల్ సబ్జెక్ట్స్. సేమ్ సబ్జెక్ట్స్ ఆప్షనల్ లో కూడా ఉంటాయి. మీకు ఆప్షనల్ ఎలా ఉంటాయి, ఇంకొంచెం మోర్ క్లియర్, ఇంకొంచెం డెప్త్ లో ఉంటుంది కాన్సెప్ట్స్. ఇప్పుడు ఆర్టీఐ చదువుతాము, ఆర్టీఐ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎంకేఎస్, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన, అరుణారాయ్, ఈ మూవ్మెంట్ ఇలా స్టార్ట్ అయింది. బట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ లో వరల్డ్ లో ఎక్కడ జరిగింది ఆర్టీఐ మూవ్మెంట్? ఎక్కడ? స్వీడన్ లో స్టార్ట్ అయింది 1790. అక్కడ ఓవరాల్ వరల్డ్ లో ఎలా స్టార్ట్ అయింది ఆర్టీఐ మూవ్మెంట్, ఎక్కడ కాన్సెప్ట్స్, అలా కాన్సెప్ట్ వైజ్ గా చదవాల్సి వస్తుంది ఆప్షనల్ సబ్జెక్ట్. సో దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. డెప్త్ అనేది ఎక్కువ ఉంటుంది ఆప్షనల్. ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఆప్షన్ అనేది 1 లెవెల్ అబౌవ్ యూజీ, 1 లెవెల్ బిలో పీజీ అని చెప్పాను. ఓకే, సో అలా ఎక్కువ డెప్త్ కాన్సెప్చువల్ ఓరియంటెడ్ గా ఉంటుంది ఆప్షన్. సో మీరు ఎథిక్స్ లో చూసుకున్నట్టు అదే అడ్మినిస్ట్రేషన్, కరప్షన్, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్స్. సో దట్స్ ఆ కాన్సెప్ట్స్ అన్ని జనరల్ స్టడీస్ లో ఉపయోగపడతాయి. మీకు ఎకనామిక్ డెవలప్మెంట్ అనుకోండి, పాలసీస్, ఎకనామిక్ డెవలప్మెంట్ పాలసీ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, ఇట్స్ అ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సెక్యూరిటీ తీసుకోండి, సెక్యూరిటీ పాలసీ ఏంటి? ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ పాలసీ ఫ్రేమ్. పాలసీ ఇస్ నథింగ్ బట్ ఎ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో అలా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ ఇంటర్లింక్డ్ టు ఎవ్రీ సబ్జెక్ట్. ఓకే, సో మీరు సిలబస్ చూసినట్లయితే యూ విల్ ఫైండ్ సేమ్ సిలబస్. కొంత సిలబస్ ఓవర్లాపింగ్ సిలబస్ ఉంటుంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జిఎస్ తోటి, GS4 తోటి. ఓకే, యూ గో త్రూ సిలబస్ చూసాక మీకే అర్థమైపోతుంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఓవర్లాపింగ్. అలాగే సోషాలజీ కూడా కొంచెం ఓవర్లాపింగ్ ఉంటుంది, పొలిటికల్ సైన్స్ కూడా కొంచెం ఓవర్లాపింగ్ ఉంటుంది. అలా కొన్ని సబ్జెక్ట్స్ అడ్వాంటేజ్ అది, జిఎస్ తోటి కొంత ఓవర్లాపింగ్ ఉంటుంది. ఓకే, ఇంకా సార్ చెప్పండి. ఇది మెయిన్స్ లో క్వాలిఫైయింగ్ మార్క్స్ లేదా పాసింగ్ మార్క్స్ ఎంత సార్? దేనికండి? మెయిన్స్ లో పాసింగ్ మార్క్స్ ఎంత సార్? మెయిన్స్ లో పాసింగ్ మార్క్ అనేది ఏమి ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ కట్ ఆఫ్ అన్నమాట. రేషియో బట్టి డిసైడ్ చేస్తారు ఇంతమంది. కట్ ఆఫ్ అనేది ఒక పర్టికులర్ మార్క్ అనేది ఏమి ఉండదు.
ఒక 13,500 సెలెక్ట్ చేయాలనుకుంటే టాప్ 13,500 మెంబర్స్ ని తీసుకుంటారు మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూ. అలా ఒక కట్ ఆఫ్ అంటూ ఏముండదు, ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది కట్ ఆఫ్. టాపర్స్ ఎలా పర్ఫామ్ చేస్తే దాన్ని బట్టి రిలేటివ్ గా ఉంటుంది కట్ ఆఫ్ అనేది, ఎప్పుడు ఒక స్టాటిక్ ఫిగర్ అనేది ఉండదు కట్ ఆఫ్. ఒక్క ప్రిలిమ్స్ సెకండ్ పేపర్ లోనే కట్ ఆఫ్ అనేది స్టాటిక్ కట్ ఆఫ్ 67 మార్క్స్ రావాలి మీకు సీసాట్. ఆ సీసాట్ క్వాలిఫై అయితేనే యుల్ బి ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్. ఓకే, సీసాట్ ఒక్కటే క్వాలిఫై, ఫిక్స్డ్ కట్ ఆఫ్ అనేది ఒక సీసాట్ లోనే ఉంటుంది. 67 మార్క్స్ తెచ్చుకోవాలి అవుట్ ఆఫ్ 200. మెయిన్స్ కి మిగతా వాటికి కట్ ఆఫ్ అనేది ఉండదు, అది ఎగ్జామ్ ప్రాసెస్ అయిపోయాక కట్ ఆఫ్ డిసైడ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇట్స్ అ డైనమిక్ థింగ్, డిఫరెంట్ గా ఉంటుంది ఎవ్రీ ఇయర్. సార్ ఐఎఫ్ఎస్ అంటే ఏంటి సార్? ఐఎఫ్ఎస్ అంటేనా, ఐఎఫ్ఎస్ అంటే 2 సర్వీసెస్ ఉన్నాయి. ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ అని, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. కొంతమంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ని ఐఎఫ్ఓఎస్ అంటారు. బట్ అది ఇంకా గవర్నమెంట్ దృష్టిలో కూడా అది క్లియర్ గా లేదు ఎవరికి ఐఎఫ్ఎస్ ఇవ్వాలని. 2 సర్వీస్ వాళ్ళు ఐఎఫ్ఎస్ ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళు మాది పాత సర్వీస్, మాకు ఐఎఫ్ఎస్ మాకు ఉండాలని, ఫారెన్ సర్వీస్ వాళ్ళు మా సర్వీస్ ఐఎఫ్ఎస్ ఉండాలని, ఫారెన్ సర్వీస్ ఉండాలని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇంకా గవర్నమెంట్ కూడా డిసైడ్ అవ్వలేదు ఏ సర్వీస్ అనేది. బట్ ఇన్ జనరల్ ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఐఎఫ్ఓఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇది డిస్టింక్షన్. అది ఇంకా స్టిల్ ఇట్ ఈస్ అన్డిసైడెడ్, గవర్నమెంట్ కూడా ఇంకా డిసైడ్ చేయట్లేదు. బట్ సివిల్ సర్వీసెస్ నుంచి సెలెక్ట్ అయితే యూ విల్ బి గెటింగ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్. ఫారెస్ట్ సర్వీస్ కి డిఫరెంట్ ఎగ్జామ్ ఉంటుంది, ఒక ప్రిలిమ్స్ కామన్ ఉంటుంది. ఫారెస్ట్ సర్వీస్ డిఫరెంట్ ఎగ్జామ్, అది మెయిన్స్ డిఫరెంట్ గా ఉంటుంది, దాని ఇంటర్వ్యూస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ఆల్ ఇండియా సర్వీస్. సెంట్రల్ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ గైడ్ అవుతాయి ఆ సర్వీస్ కూడా. సో ఆల్ ఇండియా సర్వీస్, సార్ ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఓన్లీ ప్రిలిమ్స్, ఒక ప్రిలిమ్స్ కామన్ గా ఉంటుంది. సార్ ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఒక్కొక్క ప్రొఫెషన్ కి ఒక్కొక్క రోడ్ మ్యాప్ ఉంటుందా, లేకపోతే 3 సేమా? ఈ అన్ని సర్వీసెస్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్రాక్ చేస్తేనే వస్తాయి. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో 24 సర్వీసెస్ ఉంటాయి. ఈ 24 సర్వీసెస్ లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇవన్నీ టాప్ 3 సర్వీసెస్. మనం ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట, మనకి ఏ సర్వీస్ కావాలి ఫస్ట్. అలా 24 సర్వీసెస్ ఆప్షన్స్ వైజ్ ఇవ్వాలి మనం. మంచి మార్క్స్ వస్తే బెటర్ సర్వీస్ వస్తుంది, ఫస్ట్ మనం కోరుకున్న సర్వీస్ వస్తుంది. అలా మన మార్క్స్ ని బట్టి సర్వీస్ అలాట్ చేస్తారు. ఓకే సార్ ప్రిలిమ్స్ కూడా ఇది కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయా? ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఉంటుంది. కట్ ఆఫ్ ఎలా ఉంటదంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ ని బట్టి ఉంటుంది కట్ ఆఫ్. ఓకే, ఇప్పుడు 1000 పోస్ట్ ఉన్నాయనుకో, ఒక 1000 పోస్ట్ ఉన్నాయి. ఓకే, 1000 పోస్ట్ కి యూపీఎస్సీ నోటిఫై చేస్తుంది. ఈ 1000 పోస్ట్ ఎలా ఫిల్ చేస్తారంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ కి ఎంతమంది చేస్తారంటే 13 to 14 రేషియో, 13 టైమ్స్ అన్నమాట. అంటే 13 రేషియో తీసుకున్నారు అనుకోండి, 13 to 14 టైమ్స్ ఉంటుంది అనమాట నెంబర్ ఆఫ్ పోస్ట్. దీనికి మాత్రం 13.5 అనుకోండి, సమ్వేర్ 13,500 క్వాలిఫై అవుతారు ప్రిలిమ్స్. మనం ఎంతమంది ఒక 5-6 lakhs 10 lakhs ఎంతమంది ఎగ్జామ్ అపియర్ అయితే అందులో ఓన్లీ 13,500 క్లియర్ అవుతారు ప్రిలిమ్స్. ఇందులో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, టాపర్ ఇప్పుడు 200 కదా ప్రిలిమ్స్ పేపర్ 1, టాపర్ 150 156 ఎలా వచ్చాయి అనుకోండి. అలా డిపెండ్ అయి ఉంటుంది. 13,500 మెంబర్స్ లో ఫస్ట్ క్యాండిడేట్ కి 156 మార్క్స్ వస్తాయి, లాస్ట్ క్యాండిడేట్ కి 74 వచ్చాయి.
ఈ 13,500 క్యాండిడేట్. సో అది 74 అంటే కట్ ఆఫ్. అలా ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. కట్ ఆఫ్ అనేది ఎప్పుడు స్టాటిక్ గా ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ పోస్ట్ లార్జ్లీ. ఓకే, 13,000 ఇయర్స్ క్వాలిఫై అవుతుంది. మెయిన్స్ వస్తుంది 13,500. మళ్ళీ అగైన్ ఇంటర్వ్యూ 2.5 రేషియోలో సెలెక్ట్ చేస్తారు. ఈ 13,500 లో 2,500 క్వాలిఫై అవుతారు ఇంటర్వ్యూ ఇస్తారు. 2,500 మెంబర్స్ పర్సనాలిటీ టెస్ట్. పర్సనాలిటీ టెస్ట్ మళ్ళీ క్వాలిఫై అయ్యి 1,000. ఓకే, అంటే ఎవ్రీ 5 మెంబర్స్ ఇంటర్వ్యూకి వెళ్తే ఓన్లీ 2 మెంబర్స్ క్లియర్ వాళ్ళకి సీట్ వస్తుంది, పోస్ట్ వస్తుంది. ఓన్లీ 2 people will clear out of every 5 candidates who appears in interview. So that's how ఇలా ఈ 1,000 posts 1,000 fill చేస్తారు. That's how the examination process. Depends on number of posts they notify. Every year changes అన్నమాట. ఒకప్పుడు 970 నేను క్లియర్ చేసి 1,083 అనుకో, 83 ఆ ఇయర్ నోటిఫికేషన్. ఎవ్రీ ఇయర్ ఇట్ డిపెండ్స్, ఇట్ డిఫర్స్ అనమాట. ఒకప్పుడు 770 ఉంటాయి, ఒక ఇయర్ 1,200 ఉంటాయి. 2013 11 12 ఆ టైంలో అరౌండ్ 1,300 పోస్ట్. సో ఇట్ డిపెండ్స్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఇట్ డిఫర్స్. ఓకే సార్, ఇప్పుడు పాత ఎన్సిఆర్టీస్ వాడొచ్చా లేకపోతే కొత్త ఎన్సిఆర్టీస్ వాడొచ్చా 6th నుంచి 12th వరకు? కొత్త ఎన్సిఆర్టీస్ వాడండి. ఇప్పుడు కొత్త ఎన్సిఆర్టీస్ వాడండి. ఇట్స్ మోర్ ఆర్ లెస్ సేమ్. పాత ఎన్సిఆర్టీ కొంత అప్డేట్ చేశారు, బట్ కొత్త ఎన్సిఆర్టీస్కి వెళ్ళడం బెటర్ ఇప్పుడు. ఓకే, లెట్స్ ఫైండ్ అవుట్. చెప్పండి. Yeah, very good question, valid question. Everyone go through the same thing. లాంగ్ టైం ప్రిపరేషన్ కాబట్టి చాలా హర్డల్స్ ఉంటాయి, చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ తట్టుకొని యూ హ్యావ్ టు బీట్ ఆల్ దీస్ ఆడ్స్. ఓకే, ఓన్లీ టఫ్ విల్ ప్రివేల్. ఇవన్నీ బీట్ చేస్తేనే మనం ఫైనలీ అరైవ్ దట్ థింగ్. అది అగైన్ నేను చెప్పింది మళ్ళీ వస్తాయి. టఫ్ టైమ్స్ ఎవ్రీ వన్ విల్ ఫేస్. చాలా ఫెయిల్యూర్స్ చూస్తాము. ఫైనాన్షియల్ కండిషన్ చాలా మందికి ఏంటంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మోస్ట్ విజిబుల్ థింగ్ ఆల్సో. ఫైనాన్సెస్ ఇప్పుడు ప్రిపరేషన్ అనేది అంత ఈజీగా అయిపోదు. అది ఇట్స్ కాస్ట్ కూడా పడుతుంది వాళ్ళకి. ఇప్పుడు బుక్స్, స్టేషనరీ ఐటమ్స్, టెస్ట్ సిరీస్ ఏదైనా తీసుకోవాలంటే కాస్ట్ పడుతుంది. యూ హ్యావ్ టు పే సంథింగ్. ఫర్ దాట్ యువర్ ఫైనాన్షియలీ యూ షుడ్ బి వయబుల్. అందుకే కొంతమంది ఏం సజెస్ట్ చేస్తారంటే ఫస్ట్ యూ బెటర్ డూ సమ్, మతలబ్ యూ షుడ్ బి వయబుల్ ఫైనాన్షియల్లీ. అంటే ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ చేసి, లేకపోతే ఫుల్ టైం కొన్ని రోజులు ప్రిపేర్ చేసి, కొన్ని రోజులు చేసి తర్వాత ప్రిపరేషన్ చేయమని కొంతమంది అంటారు. ఇఫ్ యూ ఫేస్ దోస్ ఫైనాన్షియల్ హార్డ్షిప్స్, ఫైనాన్షియలీ టఫ్ గా ఉన్నాము అని అంటే యూ కెన్ పోస్ట్పోన్ యువర్ ప్రిపరేషన్ ఫర్ సమ్ డేస్, మేబీ ఫర్ అన్ ఇయర్ ఆర్ 1.5-2 years. తర్వాత యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఓకే, చాలా అంటే up to 32 years you are eligible for this exam. Okay, you can work for 2 years, 3 years if you face any financial hardships. It's not like తర్వాత immediate graduation తర్వాతే స్టార్ట్ చేయాలని ఏం లేదు. You financially you be placed in a better way and then start your preparation. Okay, luckily కొంతమంది they are lucky enough to have that financial background, financial thing. Okay,
వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు. కొంతమందికి ఫైనాన్షియలీ దే ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో అందుకు మీరు ఆ పొజిషన్ కూడా చూస్ చేసుకోవాలి. మీరు ముందు ఆ పొజిషన్ కూడా చెక్ చేసుకొని యూ హావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఓకే, మధ్యలో దట్స్ ఆల్. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ లైఫ్ స్టైల్, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్. అవన్నీ అసెస్ చేసుకొని యూ హావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అది మాత్రం దట్ ఈస్ దేర్. ఓకే, బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ కాంపిటీషన్. But UPSC is also kind enough to check all these differences. And there is a chance for poor students as well. There is a chance for financially well-placed students as well, aspirants as well. Okay, it is there for చాలా మంది చూస్తుంటారు ప్రతి ఇయర్ ఒక రిక్షా నడిపిన వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్ క్లియర్ చేశారు, లేకపోతే ఒక ఐఏఎస్ వాళ్ళ అబ్బాయి మళ్ళీ ఐఏఎస్ క్రాక్ చేశాడు అనేది చాలా న్యూస్ వస్తుంటాయి. దిస్ ఎగ్జామ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్, అగైన్ ఇంతకుముందు చెప్పినట్టు. బట్ ఆ జర్నీ కొంత టఫ్ అయి ఉండొచ్చు, అంటే కొంత ఫైనాన్షియలీ వీక్ ఉన్న ఆస్పిరెంట్ జర్నీ కొంచెం టఫ్ అయి ఉండొచ్చు. బట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. దట్స్ హౌ దిస్ ఎగ్జామ్ సస్టైన్. ఈ రెప్యుటేషన్ కానీ ఎగ్జామ్ బ్యూటీ దట్ ఈస్ దేర్. అందుకే ఈ రెప్యుటేషన్ కానీ ఇది హైలీ కోవెటెడ్ అనమాట ఈ ఎగ్జామ్ కూడా. ఈ ట్రస్ట్ కూడా అందుకే చాలా మందిలో మెయింటైన్ అయ్యింది. ఎగ్జామ్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. బట్ హౌ డూ యూ బీట్ దోస్ హార్ట్స్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్. మీరు ఒక పర్టికులర్ సిచ్యువేషన్ కానీ చెప్పలేము మనం. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ హార్డ్షిప్స్. ఓకే, బట్ ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ ఆర్ మోస్ట్ విజిబుల్. అంటే ఫైనాన్షియల్ గా సఫర్ అవుతుంటారు ప్రిపరేషన్ లో, బికాస్ విల్ బి ఐడల్ యూ విల్ నాట్ బి అర్నింగ్. కొంతమంది పైగా అలా రోజంతా కూర్చునే ఉంటాము ఇంట్లో, దట్ వన్ ప్లేస్, ఇంట్లో కానీ బయట కోచింగ్ లో. అంటే అర్నింగ్ మీన్స్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటాయి. బట్ ఐ సజెస్ట్ యూ ఆల్వేస్ గో ఫర్ పార్ట్ టైమ్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఆర్ ఫుల్ టైమ్ ఒక 2 years చేశాక యూ గో ఫర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం బెటర్. అలా ఫైనాన్షియల్ కొంత వెల్ ఆఫ్ ఉంటేనే బెటర్. ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. అదర్వైజ్ విల్ హ్యావ్ సో మెనీ డీవియేషన్స్ అనమాట. ఇఫ్స్ అండ్ బట్స్ తోటి ప్రిపరేషన్ కొంచెం టఫ్ అండ్ టైం టేకింగ్. నాట్ అచీవబుల్ అని చెప్పలేను కానీ, బట్ ఇట్స్ లిటిల్ టైం టేకింగ్. సార్ ఎన్సిఆర్టీస్ అంటే ఏంటి సార్? అది ఇప్పుడు చెప్పండి, అడగండి. ఇప్పుడు ఎన్సిఆర్టీస్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఎన్సిఆర్టీస్ చదవడంలో అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎన్సిఆర్టీస్ చదివితే అంత గుర్తుకుండదు సార్. ఏం చేయాలి అప్పుడు? మీరు స్టేట్ గవర్నమెంట్ చదివారా, సిబిఎస్ఈ చదివారా? స్టేట్ బోర్డా సిబిఎస్ఈ? మీరు స్టేట్ బోర్డ్, ఎస్ఎస్సి స్టేట్ బోర్డ్. ఓకే, ఎస్ఎస్సి స్టేట్ బోర్డ్ కాబట్టి ఆల్మోస్ట్ ఇదే సేమ్ సిలబస్ చదివి ఉంటారు మీరు. ఓకే, ఎన్సిఆర్టీ స్టాండర్డ్స్ ప్రకారమే ఎస్సీఆర్టీ కూడా టెక్స్ట్ బుక్స్ చేశారు. మీరు ఆల్రెడీ చదివారు ఇది. మీరు గ్రాడ్యుయేషన్ ఏంటి సార్? కానీ అంటే 10th క్లాస్ అయిపోయింది, అందుకని డౌట్స్ వస్తున్నాయి అడుగుతున్నాను. ఓకే, 10th స్టాండర్డ్ అయిపోతే మీరు ఆల్రెడీ చదివే ఉంటారు కదా. ఆల్రెడీ ఎస్సీఆర్టీ సిలబస్, ఎన్సీఆర్టీ సిలబస్ బేస్ అయ్యే ప్రిపేర్ చేశారు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. అంటే ఇప్పుడు మనం స్కూల్లో ఏం చదివామో అదేనా సార్? అంతే. మీరు గ్రాడ్యుయేషన్ వరకు ఆగాలి. గ్రాడ్యుయేషన్ అయ్యాక మీరు ఎగ్జామ్ ఇవ్వాలి. ఓకే, అప్పటి వరకు మీరు చదువుతూ ఉండాలి. అడగండి, మీరేంటి? అదే ఇంకా యూపీఎస్సీ కొంచెం టఫ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, టఫ్నెస్ లెవెల్స్, బికాస్ ఇట్స్ ఆల్ ఇండియా కాంపిటీషన్. ప్లాన్ బి ఉండాలి. ఇట్ డిఫర్స్. ప్లాన్ బి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయి ఉంటాయి.
మోస్ట్లీ. ఇప్పుడు నేను చూసాను, ఇప్పుడు నాతోటి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ అందరూ, ఆస్పిరెంట్స్ అందరూ చాలా మంది యూపీఎస్సీ క్లియర్ చేయలేకపోయారు. క్లియర్ చేయకపోతే ఏంటి, మళ్ళీ గ్రూప్ 1 చాలా మంది క్లియర్ చేశారు. యూపీఎస్సీ నేను ఎంతమంది నా రూమ్మేట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్స్. నా రూమ్మేట్స్ దే డిడ్ నాట్ క్లియర్ యూపీఎస్సీ బట్ దే క్లియర్ గ్రూప్ 1 స్టేట్, తెలంగాణ స్టేట్ గ్రూప్ 1. నా ప్రిపరేషన్ హైదరాబాద్ లో జరిగింది. సో దే క్లియర్ గ్రూప్ 1, దే ఆర్ ఆల్ గ్రూప్ 1 ఆఫీసర్స్ నో. సో దెర్ ఇస్ ఆల్వేస్ ప్లాన్ బి. యూపీఎస్సీ కాకపోతే గ్రూప్ 1, గ్రూప్ 1 కాకపోతే గ్రూప్ 2, లేకపోతే మీ డిపార్ట్మెంటల్, మీ కన్సర్న్ సబ్జెక్ట్ ఎగ్జామినేషన్స్, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి ఈ రోజు. లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి చాలా మంది. ఇప్పుడు గవర్నమెంట్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా సీరియస్ గా తీసుకొని గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్. ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, పిఎం ఇంటర్న్షిప్స్ అనే ఒక వెబ్సైట్ ఉంది. యూ కెన్ ఆల్వేస్ ఎన్రోల్ ఇన్ దట్ ఇంటర్న్షిప్ వెబ్సైట్ అండ్ యూ కెన్ సర్చ్ ఫర్ యువర్ జాబ్ ఆపర్చునిటీస్. Okay, this exam alone is not life. Okay, there is a life beyond this exam also. Okay. Okay, let's find out. Okay, all the best everyone. Wish you good luck for your future. Wish you all come up with flying colors in some of the exam. Most preferably it should be UPSC. Okay, thank you so much. Sir, thank you so much for this insightful session, sir. Your patience in clarifying students' doubts reflects your dedication and your journey, sir. That's truly amazing. And now I would like to invite and welcome other distinguished members onto the stage. Surya Narayana, sir, Chairman of Sri Navodaya Group of Colleges. And Sub-Inspector, sir, Ishwar Rao, sir, and Vijay Garu on the stage. Please, sir. So, thank you, Sandeep sir, for sharing valuable information. The information will definitely help out the people who are actually going to practice UPSC examination. Definitely. So, inputs will definitely help out there. పటిష్టమైనటువంటి ప్రణాళిక, సరైన దిశానిర్దేశం చదివితే డెఫినెట్గా మీరు అనుకున్న లక్ష్యాలు అయితే సాధించారు. అండ్ సో థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు ఫర్ హిస్ ప్రెజెన్స్ అండ్ చైర్మన్ ఆఫ్ శ్రీ నవోదయ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విజయ్ గారు. సో థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us, Sandeep గారు. Sir, now I would like to felicitate our honorable chief guest, with director sir and Navodaya Group of Chairman. Request Sri Navodaya Group of Colleges Chairman Suryanarayan garu to deliver some of the few words. Good afternoon, all of you. Good afternoon, sir. So, all of you are like you. Thank you. ఇక్కడ నేర్పించుంటాను. ముందు ఏం తెలుసు ఈ క్లాస్ వచ్చాం కదా, దేని గురించి వీటంటే మీరు ఎంతసేపు ఆన్లైన్ లో విన్నాను కదా, నేను ఆన్లైన్ లో జస్ట్ 10 minutes విన్నాను. ఆయన ఎక్స్పీరియన్స్ లో నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఎవరికి వాళ్ళని మోటివేట్ ఎక్సర్సైజ్ అయ్యవచ్చు, మెంటల్ ఓడైతే బాగా చెప్పారు. అది మరి అంటే మేము స్టేజ్కి వెళ్ళిపోయాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాము, మాకు ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది స్టేజ్ దాని విషయం కాబట్టి. సో ఆ ఒక్క వర్డ్తోనే ఎలా మనం నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాలనేది తన కంటెంట్ అయితే బాగా చెప్పారు. నిజంగా ఈరోజు సార్ తీసుకొచ్చినందుకు ఇది అందరూ కూడా బాగా యూస్ఫుల్. సో దీన్ని మనం కొంచెం యూటిలైజ్ చేసుకుంటే ఇన్ ఫ్యూచర్ లో బాగా సక్సెస్ అవ్వచ్చు. సక్సెస్ కి ఫెయిల్యూర్ కి ఒకటే డెఫినేషన్ అండి, హార్డ్ వర్క్ చేయడం. సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాలి, ఫెయిల్యూర్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాలి. జనం ఏమంటే హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతాము, హార్డ్ వర్క్ చేయకపోతే ఫెయిల్యూర్ అవుతాం. మనకు కావాలని గట్టిగా కష్టపడితే సక్సెస్ అవుతుంది, అవ్వకూడదని ఏదో టెంపరీగా కష్టపడితే ఫెయిల్యూర్.
సో సక్సెస్ అనేది ప్రతి మనిషి అవ్వాలని అనుకుంటే కనుక వాళ్ళు ముందు డిసైడ్ అవుతారు. సో దానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే రాక్స్ అకాడమీ ఉందో, రాక్స్ అకాడమీ అయితే నేను గతం ఒక 3-4 years నుంచి విన్నాను. వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఆయన ఒక విజన్ తో పెట్టుకున్నారు. ఏదో రఫ్గా ఒక 1000 మంది 2000 మంది వచ్చేయాలి, పాకెట్ వెళ్ళిపోవాలని ఇంటెన్షన్ అయితే కాకుండా నాకు ఫ్యూ మెంబర్స్ రావాలి, అందరూ కూడా ఒక డిసైడ్మెంట్ గా వెళ్ళాలి. రేపటి రోజున బెంచ్ మార్క్స్ వస్తే రాక్స్ అకాడమీ నుంచి మేము నేర్చుకున్నాము ఇది అనే బెంచ్ మార్క్స్ వెళ్ళాలి ఇంటెన్షన్ తో ఆయన వర్క్ చేస్తారు. సో ఆయన ఖచ్చితంగా ఆ వైపు 100% సపోర్ట్ ఉంటుంది. సో మీ వైపు నుంచి కూడా అదే రకంగా సపోర్ట్ ఇచ్చి మంచి విజన్ డిజైన్ తో వెళ్ళాలని కోరుకుంటుంది. థ్యాంక్ యూ. Okay, all the best. See you again. All the best. Yeah, preparation.